హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిశ్వర్. ఈరోజు మన వీడియోలో మెంతి ఆవకాయ పచ్చడిని సంవత్సరం పాటు నిలవ ఉండేలా, ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పచ్చడిని బాలింతలు, షుగర్ పేషెంట్స్ ఇలా ఎవరైనా తినొచ్చండి. ఇదే మెంతి ఆవకాయ పచ్చడిని నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారండి. వాళ్ళందరి కోసం ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ మెంతి ఆవకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూపించేస్తాను. ఆవకాయ పచ్చడి కోసం నేనైతే కొత్తపల్లి కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న అవైలబుల్ గా ఉన్న కాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నీళ్లతో 2-3 సార్లు కడగాలండి. కాయ మీద ఉన్న ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తడేమి లేకుండా తుడుచుకుని అరగంట నీడలో ఆరబెట్టిన తర్వాత ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోవాలి. చూడండి, ముక్క ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఈ బద్దకి జీడి పేపర్ లాంటి పొర వస్తుందండి టెంకకి, దాన్ని అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇది కుంచుడు తవ్వండి. మా ఇంట్లో పచ్చళ్ళు పట్టినప్పుడు ఈ కుంచుడు తవ్వతో కొలిచి పచ్చడి అయితే పడతారు. చాలా మంది కొంచెం ఎక్కడ దొరుకుతుంది, మా దగ్గర లేవండి అని అంటున్నారు. పల్లెటూరులో అయితే ఈ కొంచెం తవ్వ తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి. మాక్సిమం పచ్చళ్ళన్నీ కొంచెంతో కొలిచి మాత్రమే పచ్చళ్ళు పడతారు. ఏ స్టీల్ సామానం కొట్లో అయినా కొంచెం దొరుకుతుందండి. నేను 15 మామిడికాయలు తీసుకున్నానండి. నాకు కరెక్ట్గా కొంచెం ముక్కలు అయితే వచ్చాయి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 100 గ్రాముల మెంతుల్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలండి. అప్పుడే మీకు మెంతులు లోపల వరకు వేగుతాయి, పచ్చడి చేదు రాకుండా ఉంటుంది. అక్క, నేను మెంతి ఆవకాయ పచ్చడి పట్టాను గాని పచ్చడి చేదుగా ఉంది అక్క అని ఒక ఇద్దరు కామెంట్ చేశారండి. మెంతి ఆవకాయ పచ్చడిలో మెంతుల్ని వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. మెంతులు సరిగ్గా వేగకపోతే పచ్చడి మాత్రం చేదొచ్చేస్తుంది. మెంతులని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ మాడిపోయేలా వేయించేసిన పచ్చడి చేదొచ్చేస్తుంది, వేగకపోయినా పచ్చడి చేదొచ్చేస్తుంది. చూడండి, ఈ రంగులో వేయించుకున్న తర్వాత ఇలా పిండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం ముక్కలకి ఈ తవ్వ ఉప్పు పడుతుందండి. ఇది 1/2 కేజీ తవ్వ, అందరి ఇళ్లలోనే ఉంటుంది. ఇదే తవ్వతో 2 తవ్వల కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మెంతులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకుని 1/2 కేజీ తవ్వతో ఒక తవ్వ వరకు వేసుకోవచ్చండి. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తవ్వలో సగమైనా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. వెల్లుల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతి పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి వేరుశనగ నూనెనైనా వాడాలి, లేదంటే నువ్వుల నూనెనైనా యూస్ చేసుకోవాలి. మేమైతే నువ్వుల నూనె యూస్ చేస్తున్నామండి. కొంచెం ముక్కలకి కేజీ ఆయిల్ అయితే పడుతుంది. మామిడికాయ ముక్కల్ని ముందుగా నూనెలో వేసుకొని నూనెలో ములిగేంత వరకు ఉంచి అప్పుడు తీసి మనం ఇందాక కలుపుకున్న కారం మిశ్రమంలో వేసుకుని ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ జాడీలో వేసుకోవాలండి. చూడండి, ప్రతి సంవత్సరము కూడా ఆవకాయ పచ్చడిని మేము ఇలాగే పట్టుకుంటామండి. సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. సంవత్సరం కాదు, సంవత్సరాల వరకు నిలువ ఉంటుంది. అస్సలు పాడవదండి ఆవకాయ పచ్చడి. మనం మెంతిపిండి వేసాము, ఆవు పిండి వేయలేదు కదా పాడైపోతుంది అనుకుంటారు చాలా మంది. అస్సలు పాడవదండి. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇందులోనే 100 గ్రాముల వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పైన అయితే పెట్టుకుని దాని మీద ఆవకాయ ముక్కల్ని కప్పేసి అయితే మూత పెట్టుకుని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. నాకు కొద్దిగా ఆయిల్ మిగిలిందండి, దాన్ని కూడా పైన వేసేసి మూత పెట్టేసి అయితే 3 రోజులు పక్కన పెట్టేసుకున్నాము. పచ్చడి పట్టేటప్పుడు మనం వాడే గిన్నెలు తడి లేకుండా చూసుకోవాలి. మనం పచ్చడి పెట్టి స్టోర్ చేసుకునే డబ్బాలు కూడా ఏ విధమైన చెమ్మ లేకుండా శుభ్రంగా తుడుచుకుని అందులో పెట్టుకుని వాడుకోవాలి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. ఏ విధంగానూ బూజు రాకుండా, ముక్క మెత్తబడకుండా ఉంటుంది. చూడండి, ఇలా 3 రోజులు నిలవ ఉన్నాక పచ్చడి బద్ద బాగా ఊరింది. మరలా ఒకసారి గిన్నెలోకి వేసుకుని ఈ పచ్చడి మొత్తం ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో చూసుకుని బాగా కలుపుకొని మనం ఏ డబ్బాలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతి ఆవకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.